హన్మకొండలోని హరిత హోటల్లో నిర్వహించిన ఎంఆర్పిఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు బంగపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రాజ్యాధికారంతోనే మాదిగలకు నిజమైన విముక్తి సాధ్యమవుతుందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ పోరాటం విజయవంతమైందని, ఇక రాజ్యాధికారంలో మాదిగలకు భాగస్వామ్యం కోసం ఉద్యమాలు చేపడతామని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో యదనూరి యాకన్న, నామిన్ల చిన్నస్వామి, పందుల సంజీవ్, కొల్లూరు వెంకటేష్, రామంచ సారన్న, గడ్డం భద్రన్న, అంజన్న, కుమార్, రేణికుంట మహేష్, కొంగర స్వామి, కొమ్ముల యోషోబు, వెంకన్న, ఉట్ల మోహన్, గడ్డి శ్యామ్, మీసాల విజయ్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాధికారంతోనే విముక్తి చెందుతుందని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. 30 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమం ఎంఆర్పిఎస్లో భాగస్వామై ఏదైతే తన లక్ష్యం వర్గీకరణ ఉందో ఆ హక్కులను సమాన పంపిణీ చేసుకోవడం జరిగింది ఈ 30 ఏళ్ల కాలంలో. కానీ అంతిమంగా రాజ్యాధికారం ద్వారానే మా జాతికి విముక్తి చెందుతుందని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఎందుకంటే ఈ రాజ్యాధికారంలో భాగస్వాములు కాకపోతే ఇప్పటికీ బానిసతత్వము, ఆత్మగౌరవం విషయంలో అన్ని రంగాల్లో మా జాతి వెనుకపోయిందని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాము. ఏ జాతి అయినా పవర్లో ఉన్న జాతి ఇలా అభివృద్ధిలో అన్ని రంగాల్లో ముందుంది. ఇలా దండోర ఉద్యమం చూసి అన్ని కులాలు కూడా పుట్టుకొని వచ్చినాయి. ఏది తొడుము దెబ్బ కావచ్చు, యాదవులు కావచ్చు, అంటే దండోర స్ఫూర్తి అయినా ఈ దండోర లక్ష్యం ఏబిసి వర్గీకరణ అయినా ఆ వర్గీకరణ ఆయన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రము ఉద్యమం చేసి చాలా మంది మాది ఉపకులాలు సబ్బండ కులాలు చేసిన అంతిమంగా కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది. మరి దండోర ఉద్యమం కూడా 30 ఏళ్ల తర్వాత వర్గీకరణ అయిపోయిన తర్వాత మా జాతికి ఎక్కడేసిన గొంగడి అక్కడలోనే మిగిలిపోయింది. అంటే ఉద్యమంలో భాగస్వామ్యం వాళ్ళకి అభివృద్ధి చెందలేదు. ఉద్యమంలో 14 సంవత్సరాల ఉద్యమంలో పోరాడి ముఖ్యమంత్రి అయిన చరిత్ర మన కన్న మూట అవపడుతుంది కేసీఆర్ గారు. మరి దండోర ఉద్యమంలో 30 ఏళ్ల ఉద్యమంలో చనిపోయిన కుటుంబాలు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా దెబ్బలు తినొచ్చు, ఇంకేమన్నా వాళ్ళు ఎక్కడేసిన గొంగడి అక్కడలే ఉంది. వాళ్ళు అభివృద్ధిలో వెనుకమున్నారు. అంటే దీనికి అందరు పవర్ ఈజ్ పొలిటికల్ పవర్ ఈజ్ అల్టిమేట్ గోల్ అన్నట్టు ఎట్లా అవుతుందో దాంట్లో మేము తెలంగాణలో 100కి 20% ఉంది. మొన్న ప్రభుత్వం కూడా లెక్కలు తీసింది. ఎవరంటే మాదిగలే టాప్ ఉన్నారు. కానీ ఆర్థికంగా అన్ని రంగాల్లో జాతి ఎక్కడుంది, వెనుకబడి ఉన్నది. అంటే అభివృద్ధిలో వెనుకబడి ఉన్నాము, కానీ పాపులేషన్లో ఎక్కువ ఉన్నాం. ఇవాళ ఉదాహరణకు ముస్లింలు మా తర్వాతనే ఉంటారు. కానీ హైదరాబాద్లో వాళ్ళు ఎక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం తోటి వాళ్ళు రాజకీయంగా 6 మంది ఎమ్మెల్యేలు ఉండి బ్రహ్మాండంగా హైదరాబాద్ రాష్ట్రాన్ని హైదరాబాద్ ఒక కీ బొమ్మగా కీ రోల్ వహిస్తారు అది ముస్లింలు. మరి అదే మాదిగ జాతి 70 లక్షల పైగా ఉన్నాం మేము. మళ్ళీ ఉద్యమంలో ఏమో తెలంగాణ ఉద్యమంలో బ్రహ్మాండంగా ఉన్నాయి. అసలు మాదిగ జాతి లేకుంటే తెలంగాణ ఉద్యమం జరగలే. కాలుకు గజ్జె కట్టి ఆటతోటి పాటతోటి మొత్తం ఊరున్న మొత్తం పాటలతోటి మాటలతోటి చాలా మంది మా మేధాలు ప్రొఫెసర్ కాశీం లాంటి కావచ్చు, చాలా మంది ఇంకా ఏపూరు సోమన్న లాంటి పాటల ద్వారా అంటే ఇక్కడ చూసిన మా జాతి అన్ని రంగాల్లో ముందుంది. ఇటు ఉద్యమంలో ముందుంది, అట్లాగే కళాకార సంస్కృతి కార్యక్రమంలో ముందు ఉన్నది, అట్లాగనే అన్ని రంగాల్లో ఉంది. కానీ రాజకీయంగా వచ్చిన వరకు మా జాతి వెనుకబడి ఉన్నది. అంటే దీనికి అంతటి కారణము రాజ్యాధికారంతో మా జాతి విముక్తి చెందాన్ని సందర్భం గుర్తు చేస్తూ వర్గీకరణ అయిపోయింది కాబట్టి మలిదశ ఉద్యమంలో ఖచ్చితంగా మాదిగలు రాజ్యాధికారంలో ప్రయాణించాలని మేము ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం. భవిష్యత్తులో కూడా మా వాటా ఏందో, మా వాటా ఖచ్చితంగా ఇండిపెండెంట్ మా వాటా ఏందో మా వాటా ఇచ్చే పార్టీతోటే భవిష్యత్తు కొత్త ఆయన పెట్టుకోనికి ఉంటుంది తప్ప సింగిల్గా ఇక్కడి నుంచి ఏ పార్టీకి ఓట్లు వేసే దిశగా మేము పోము.